మనం ఈజీగా గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాల్లో ధమనులు అని మనం చూడండి అలా చూపిస్తాం. గుండె నుంచి శరీర భాగాలకి మెదడుకి కానీ అలాగే కాళ్ళు చేతులకి కానీ ఈ విధంగా రక్తం ఎలా ప్రయాణిస్తుందని దాన్ని ధమనులు ఆర్టరీస్ అంటారని మనం విద్యార్థులకు ఈజీగా చెప్పచ్చు. ఓకే, అలాగే శరీర భాగాల నుంచి గుండెకి రక్తాన్ని తీసుకొచ్చే రక్తనాళాలనే సిరలు అంటారు, వెయిన్స్ అంటారని మనం ఈజీగా ఎలా చూపించాము. గుండె సిస్టోల్ డయాస్టోల్. బెలూన్ పెట్టిన లోపల ఇలా తీసుకొచ్చి బెలూన్ పెట్టాను, పైన క్లాత్ అంటించాను, ఇలా చుట్టూ ఊరింది. అప్పుడు దీన్ని ఈ ఆకారంలో కట్ చేసి అంటించాను అనమాట. ఇది తయారు చేసే విధానం ఇవన్నీ కూడా మీకు వీడియోలు పంపిస్తాను, వీడియోలు పెడతాను, మీరు అది ఛానల్లో చూసుకోండి. తర్వాత అలాగే ఇక్కడ మనము చేసేటప్పుడు చూపించండి, ఎలా చూపించింది గుండె లోపల ఏ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అనే దాని గురించి చూడండి. శరీర భాగాల నుంచి రక్తము కుడి కర్ణికి వచ్చింది. చూడండి, కుడి కర్ణికి నుంచి కుడి జడకి వెళ్ళింది, కుడి జడకి నుంచి ఊపిరితిత్తులు వెళ్తుంది మన పైన. కనిపిస్తుందండి, చూపిస్తామని అన్ని దామంలో మంచి రకం ఉంటుంది, కుడి దామంలో చెడు రకం ఉంటుంది, అది కూడా చెప్పచ్చు. అలాగే ఊపిరితిత్తులు పడిన రక్తము కావాలని ఒక పైపు తీసుకున్నాను, రెండు పైపు, ఒక పైపు యువత నుంచి వచ్చింది, ఒక పైపు యువత నుంచి వచ్చింది. తయారు చేసే విధానాలన్నీ కూడా మీకు చూపిస్తాను నేను వీడియో ప్రకటన. ఓకే, ఈ విధంగా చేసి మనం చూపించవచ్చు. అలాగే చేపల శ్వాసక్రియ. చేప నీటిని తాగుతుంది, నీటిలో ఉన్న ఆక్సిజన్, నీటిలో కలిగిన ఆక్సిజన్ తీసుకుంటారు నోటి ద్వారా నీటిని తీసుకుంటుంది. నోటిని మూసిన తర్వాత మొక్కల ద్వారా బయటకు నీటిని వదులుతుంది. ఆ మొక్క చిన్న తర్వాత వదిలేటప్పుడు అందులో ఉన్న రక్తకేశ నాళాలు, అందులో ఉన్నటువంటి ఆక్సిజన్ వెళ్ళడము, అలాగే మొక్క చీకల ద్వారా బయటకు రావడం అనేది మనం ఇదిగా చూపించవచ్చు. శ్వాసక్రియ బుద్ధికి యొక్క పైన ఉన్నటువంటి ఫలకాలను చూపిస్తే అందులో బట్టాలంటే నిర్మాణాలు కనబడతాయనేసి మనం ఇదిగా చూపించవచ్చు. ఓకేనండి. మొక్కల్లో నీటి ప్రసరణ. నీరు అనేది మొక్క యొక్క భాగాలకు ఏ విధంగా వెళ్తుంది అది చెప్పొచ్చింది. బాష్పోత్సేకం గురించి కూడా చెప్పచ్చు. దీనిలో తీసుకున్న నీటిలో కొద్ది శాతం మిగిలిన నీటిని ఆరు రూపంలో విడుదల చేస్తుందని దాన్ని బాష్పోత్సేకం. ఎవరైతే తయారు చేసారో వాళ్ళ జాగ్రత్తగా దాస్తారు. ఎవరి దగ్గర ఇచ్చుకుని మనం చేసినప్పుడు మనం ఓపిక చూడం. ఎందుకు పాడపడి ఎలా ఇచ్చినా ఏమవ్వో, కాకపోతే మళ్ళీ ఇంకో కవర్ అంటించేస్తాం అంతేండి. అలాగే కిడ్నీస్ వర్కింగ్ అండి, వర్కింగ్ కూడా ఇందులో 7 టైప్ అదే సిరంజ్ చాలా కలిసి. తర్వాత నెఫ్రాన్ వర్కింగ్ మోడల్ చూడండి. బహుమతి గుడికి రక్తం వస్తుంది, రక్తకేశ నాళాలు చూస్తుంది దగ్గరికి, అక్కడ వడపోయి పడుతుంది. అలాగే ఎండోసీలియం చూడండి, రక్తం వడపోయి పడిన తర్వాత కిందకు వచ్చేస్తుంది. అదేవిధంగా మనము స్పాంజ్ తీసుకుని స్పాంజ్ ఖైదీ చూడండి. మన క్లాస్ రూమ్ లో పిల్లలకి మట్టితో కూడా చేయమనొచ్చు. మట్టి తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక భాగం ఒకరిని తయారు చేయమన్నాం, ఈ జీర్ణాశయ విశ్రామంతో ఒకరిని తయారు చేయమన్నాం, లివర్ ఒకరిని, అలాగే ప్యాంక్రీస్ ఒకరిని, ఇలా ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క చేత చేయించి మనం అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసి పశువుల చేతికి ఏ విధంగా జరుగుతుంది, ఏ భాగం నుంచి ఏ భాగానికి అనే దాని గురించి మనం ఈజీగా చెప్పచ్చు. ఈ విధంగా కూడా మనం స్పాంజ్తో తయారు చేస్తాం. థర్మోకోల్తో ఆడితో తయారు చేస్తే మంచిది కాదు ఇది. దాని ద్వారా వచ్చే ధూళి మనం పీల్చుకోవడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి స్పాంజ్తో తయారు చేస్తే మనం గమ్ పెట్టి చేస్తే అట్టి చేసి వేస్తే మొత్తం లెసన్ అంతా ఈ వరకు అక్కడ వచ్చేయడం, తర్వాత తీసేయడం అలా చేసుకోవాలి. ఈ విధంగా
గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ ఏలో 1 అని వేసాను, గ్రూప్ 2లో గ్రూప్ బిలో కూడా 1 అని వేసాను. అందులో దీంట్లో 2 రాయాలి, దాంట్లో 2 రాయాలి. అఫ్కోర్స్ ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, ఎందుకంటే కంటెంట్ ఈజ్ వెరీ స్మాల్. దట్స్ వై రిపీటెడ్ క్వశ్చన్ డిఫరెంట్ రాయడం అనేటువంటిది చోటు చేసుకుంటే. కాకపోతే ఏంటంటే మేము డిఫరెంట్ వేలో క్వశ్చన్ అనేటువంటి దాన్ని మేము చాలా ప్రామాణికంగా తీసుకున్నాం కాబట్టి ఆ రకంగా నేను క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాట్ ఈస్ కంప్లీట్ చేయబోదు 4 పార్ట్స్ అంటే కంప్లీట్ బ్లాక్స్, అది 1 ఆఫ్ ది అసెస్మెంట్ క్వశ్చన్స్. తర్వాత కంప్లీట్ 7th క్వశ్చన్ బైసెక్షువల్ ఫ్లవర్స్ ఆర్ ఫౌండ్ అని పెట్టి దాన్ని మల్టిపుల్ చేసుకుని చదివాను. అందులో ఏ వస్తువుల అది మనం స్టడీ చేసినటువంటిది, బి కుటుంబం, సి కోకోనట్ అండ్ డి మనం అన్నది 4 అది కూడా ఐడెంటిఫై చేయాలి.